నీ ఫోన్ మీద ఉన్న స్క్రీన్ గార్డ్ క్లీన్ గా ఉంటుంది, కానీ నీ ఇంట్లో ఉన్న బైబిల్ మీద ఎందుకు అంత దుమ్ము పట్టింది? లోకపు వార్తలు చదవడానికి, సోషల్ మీడియా పోస్టులు చూడటానికి గంటలు గంటలు సమయం ఉంటుంది. మరి నీ ప్రాణాన్ని కాపాడే దేవుని వాక్యం తీయడానికి ఒక్క నిమిషం కూడా లేదా? బాప్తిస్మం తీసుకున్న రోజు నీ వాక్యమే నా పాదములకు దీపం అన్నావు. మరిప్పుడు ఆ దీపం ఆరిపోయి చీకటిలో ఎందుకు తడబడుతున్నావు? వాక్యం లేని క్రైస్తవుడు తూటాలు లేని తుపాకీ లాంటివాడు. మరి ఇప్పుడు ఆ దీపం ఆరిపోయి చీకటిలో ఎందుకు తడబడుతున్నావు? శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడలేదు అని ఏడుస్తావు, కాని ఆయన నీతో మాట్లాడాలని ఇచ్చిన ఉత్తరాన్ని మాత్రం నువ్వు విప్పి చూడవు. నీ ఆత్మ ఆకలితో అలమటిస్తోంది, గమనిస్తున్నావా? కీర్తనలు 119 ఏం చెబుతుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. వెలుగులేని చోట నువ్వు నడవగలవా? వాక్యం లేని జీవితం ఎప్పుడైనా పక్కదారి పట్టవచ్చు. అది నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. ఈ రోజైనా ఆ బైబిల్ మీద ఉన్న దుమ్మును దులుపు, మోకాళ్ల మీద పడి ఏడుస్తూ అడుగు, ప్రభువా, నా మనోనేత్రాలను తెరువు, నీ వాక్యం చదవాలనే దాహాన్ని నాలో పుట్టించు అని ప్రార్థించు. దేవుని గొంతు వినాలని ఆశపడు, ఆయనే నీతో మాట్లాడతారు. బైబిల్ తెరుద్దాం, దేవుని హృదయాన్ని తెలుసుకుందాం.